తిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, వ్యూహం సినిమా థియేటర్ రిలీజ్ అవ్వకుండా ఆపలేరు అని చెప్పానా లేదా? చెప్పారా? చెప్పండి. అరే మరి ఏంటి? ఓకే, ఫైనలీ అది నేను కిరణ్ గారు ప్రూవ్ చేసాం. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు అని ఒక క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో ఈ సంబంధం లేకుండా ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఇది నమ్ముతారా? ఏంటి ఎలా? ఎస్, పాయింట్ అది. నమ్మేలా లేదు అని మీకు ఓకే. కానీ 100% ఒక ఏంటది, మన ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో నాకు తెలిసి సెన్సార్ సర్టిఫికేట్ని పోస్టర్గా ఎవరు చేయలేదు. సో అది ఆ క్రెడిట్ కూడా నేను కొట్టేస్తున్నాను. అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి, మిగతా ఏమి పెట్టుకోకపోయినా. ఫినిష్ చేసేసి పవన్ కళ్యాణ్ ఎవరు? అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీరు చెప్పండి. చంద్రబాబు అంటే ఏంటి, కోపం మీకేమన్నా? సో చంద్రబాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. ఏదో విలన్ లాగా చూపించారు మరి. అరే నేను ఇప్పుడే చెప్పాను, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ లాగా మీకు కనిపిస్తున్నారేమో. ఇప్పుడు జగన్ పార్ట్ లో తెలంగాణ, దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. జగన్ పార్ట్ లో తెలంగాణ అజిటేషన్ కూడా ఉంది, అది ఉంటుందా మీ సినిమాలో? ఐ మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియల్. సార్, ఎన్నికల ముందు రిలీజ్ చెప్పింది అదోలా కనిపిస్తున్నానండి. సినిమా తీసిందే అందుకు. అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంక ఎక్కడ చూపించండి, ఒకసారి మీ ఫేస్ చూపించండి. ఓకే, నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదు. ఇన్ఫ్లూజ్ చేయండి వర్మ గారు. అరే అంటే వాళ్ళు అంటారు కదా, అన్నాను కూడా అన్నాను, వాళ్ళు అట్లీస్ట్ అంటారు, నేను అది కూడా అన్నాను. వర్మ గారు, వర్మ గారు, మీ సినిమా కొందరికి ఇక్కడ తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ అయితే, సో ఏపీలో ఒక ఎమోషన్. సో ఈ సినిమా రాజకీయాల్లో ఒక అలజడి సృష్టించబోతుంది అనేది మీరు ట్రైలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ అంతా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే మీరు ఈ సినిమా తీశారు అనుకోవచ్చా? తెలుగుదేశం గెలిపించడానికి నాకు లాజిక్ అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే వర్మ వ్యూహాత్మకంగా ఈ సినిమా తీశాడని మేము అంటున్నాం. దానికి ఈ సమాధానం ఏంటి? అంటే కాదు, అప్పుడు ఏంటంటే సినిమాలో ఏం చూపిస్తే అట్లా అవుతుందని మీ ఉద్దేశం? మీరేం చూపించారు? నేనేం చూపించా మీ సినిమా చూడాలి. అదే నేను ఎక్కడ చూపిస్తే సినిమా చూడలేదు.